కర్మఫలం. సుబ్బు మరియు మహేష్ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ఒకే ఊరిలో ఒకే బడిలో పెరిగారు. సుబ్బు చాలా మంచివాడు. ఇతరులకు సహాయం చేసే గుణం కలవాడు. మహేష్ మాత్రం ఎప్పుడూ తన స్వార్థం చూసుకునేవాడు. సుబ్బు అమాయకత్వాన్ని మహేష్ తన అవసరాలకు వాడుకునేవాడు. చదువు పూర్తయ్యాక మహేష్ ఒక పెద్ద వ్యాపారం చేయాలనుకున్నాడు. సుబ్బు దగ్గరకు వచ్చి, మనం కలిసి వ్యాపారం చేద్దాం, నీ ఆస్తిపై కొంచెం అప్పు తీసుకుందాం అని నమ్మబలికాడు. సుబ్బు తన స్నేహితుడిని నమ్మి ఏమీ ఆలోచించకుండా కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు చేసేశాడు. సంతకాలు తీసుకున్న కొద్ది రోజులకే మహేష్ ఊరు వదిలి మాయమయ్యాడు. సుబ్బుకు ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు అప్పులవాళ్లు సుబ్బు ఇంటికి వచ్చి, నీ ఆస్తిని వేలం వేస్తున్నాం, వెంటనే ఖాళీ చెయ్యి అని గట్టిగా అరిచారు. మహేష్ తనను మోసం చేశాడని అప్పుడు సుబ్బుకు అర్థమైంది. సుబ్బు బంధువు విక్రమ్ ఒక పోలీసాఫీసర్. విక్రమ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా, మహేష్ నిన్ను దారుణంగా మోసం చేశాడు, కేసు పెడితే అతన్ని జైలుకు పంపిస్తాను అన్నాడు. కాని సుబ్బు, వద్దు విక్రమ్, అతను నా స్నేహితుడు, నేను కష్టపడి నా అప్పు తీర్చుకుంటాను అని చెప్పాడు. సుబ్బు దిగులుగా ఉండటం చూసి అతని అన్నయ్య భరత్ దగ్గరకు వచ్చాడు. తమ్ముడు, జరిగిన దాని గురించి బాధపడకు, మనకున్న భూమిని నమ్ముకుందాం, నువ్వు కష్టపడి వ్యవసాయం చే, ఆ కష్టమే నిన్ను గట్టెక్కిస్తుంది అని ధైర్యం చెప్పాడు. భరత్ మాటలు సుబ్బులో కొత్త ఆశను నింపాయి. సుబ్బు తన పొలంలో రాత్రింబవళ్లు కష్టపడటం మొదలుపెట్టాడు. ఎండనక వాననక మట్టితో కుస్తీపట్టాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి విత్తనాలు వేశాడు. పాత పద్ధతులకు తోడు కొత్త మెళకువలు నేర్చుకుని పంటను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆ ఏడాది సుబ్బు పొలంలో అద్భుతమైన పంట పండింది. ఆ ధాన్యాన్ని అమ్మివచ్చిన డబ్బుతో తన అప్పులన్నీ తీర్చేశాడు. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి తన పత్రాలను తిరిగి తీసుకున్నాడు. తన కష్టార్జితంతో తన భూమిని, తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. మరోవైపు నగరంలో మహేష్ పరిస్థితి తలకిందులైంది. తను నమ్మిన వ్యాపార భాగస్వామి మహేష్ను మోసం చేసి ఉన్న డబ్బునంతా పట్టుకుపోయాడు. మహేష్ పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తను ఎవరికైతే అన్యాయం చేశాడో ఇప్పుడు తనకే అదే అన్యాయం జరిగింది. మహేష్ రోడ్డుమీద దిక్కుతోచని స్థితిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి సుబ్బు గుర్తొచ్చాడు. నేను నా స్నేహితుడిని మోసం చేశాను, అందుకే ఈరోజు నాకు ఈ గతి పట్టింది. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది అని లబోదిబోమంటూ ఏడ్చాడు. తన తప్పును ఆలస్యంగానైనా గుర్తించాడు. సుబ్బు తన పచ్చని పొలంలో సగర్వంగా నిలబడ్డాడు. మహేష్ చేసిన మోసం అతనికి ఒక పాఠం నేర్పింది. మనం ఇతరులకు ఏమిస్తామో కర్మ మనకు అదే తిరిగి ఇస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తప్పక ఎదురవుతాయి. కర్మ ఎప్పుడూ మనల్ని నీడలా వెంటాడుతుంది.